ఇక ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వాలంటీర్లు దూరంగా పెట్టాలని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫోన్ చేసి పెన్షన్ పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ పెన్షన్ పంపిణీకి 10 రోజులు పడుతుందని సమాధానం ఇచ్చారు. దీంతో వైఎస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు పెన్షన్ పంపిణీ జరగకుంటే ఆందోళనకు దిగుతామని జవహర్ రెడ్డిని హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థ లేకుంటే పెన్షన్ పంపిణీ చేయలేరా? ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లేవా అంటూ సీఎస్ పై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉంది దేనికంటూ ఫోన్లోనే సీఎస్ ను నిలదీశారు. డీబీటీ ద్వారా కూడా 1 రోజులో పెన్షన్ పంపిణీ చేయవచ్చని సూచించారు. ఇక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగకపోతే సీఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామంటూ కూడా షర్మిల హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో రేపు ఉదయం నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయో అందులో ఈ వృద్ధులకి వితంతులకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం కూడా పెన్షన్ కూడా ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు కూడా 5 ఏళ్ల గత ప్రభుత్వాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళకి పెన్షన్ అందజేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం, వాలంటరీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పెన్షన్ కార్యక్రమం చేపట్టడం చేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఆ నియమావళికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్నికల విధులకి దూరంగా ఉండాలంటూ కూడా గతంలోనే హైకోర్టు ఎన్నికల విధులుగా వాలంటీర్లు దూరంగా ఉండాలంటూ కూడా గతంలోనే హైకోర్టు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే దాన్ని గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఏదైతే ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది వాలంటీర్లు పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కావచ్చు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రతిపక్షాల నుంచి కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం మరొకసారి వాళ్ళ ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వీటిని పరిశీలించాలి, వాలంటీర్ని ఏదైతే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ దీన్ని పరిశీలించిన తర్వాత ఈ పక్క నుంచి ఏదైతే వైసీపీ నేతలు కావచ్చు మాట్లాడినటువంటి మాటలను కూడా పరిగణలో తీసుకున్నాయి. అంటే ఇందులో ప్రధానంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్న వాలంటీర్లు అనేవాళ్ళు వైసీపీ కార్యకర్తలు గాను, బూత్ ఏజెంట్లు గాను మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు ఏవైతున్నాయో వాటిని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళి ఎంతకాలం అయితే ఉంటుందో ఎన్నికల నిబంధనలు ఉన్నంతకాలం, ఎన్నికల కోడ్ అమలు ఉన్నంతకాలం కూడా వాలంటీర్లు వాళ్ళు పెన్షన్ ఏదైతే అందజేస్తున్నారో ఆ పెన్షన్ విధానానికి వాళ్ళ దూరం ఉంచాలని చెప్పడం జరిగింది. అయితే కానీ ఇంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఈ ట్యాబ్లు కావచ్చు, అదేవిధంగా ఫోన్లు కావచ్చు, వాళ్ళు యాప్ల ద్వారా ఏదైతే వర్క్ చేస్తున్నారో ఇతర యంత్రాలు ఇచ్చినటువంటి పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే రిటర్న్ చేయాలంటూ కూడా ఆ ఎన్నికల నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. అయితే రేపు ఉదయం ఎలా పంపిణీ చేస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే ప్రభుత్వానికి గత 2 రోజుల కిందటే ఈజీ చెప్పిన నేపథ్యంలో కూడా ప్రభుత్వాన్ని సాయంత్రం నుంచి కూడా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంటే గతం నుంచి కూడా ప్రభుత్వాలు పెన్షన్ అమలు చేస్తున్న విధానం కావచ్చు, పెన్షన్ ఇస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇది ఆ పాత పద్ధతిలోనే పెన్షన్ విధానాన్ని అమలు చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే వాలంటరీ వ్యవస్థ ద్వారానే అందజేయడానికి అయితే పెన్షన్ కార్యక్రమం అనేది ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఏ విధంగా అయితే పెన్షన్ అమలు చేశారో, పెన్షన్ అందుబాటులో తీసుకొచ్చి అమలు చేశారో అదే విధానాన్ని అమలు చేయండి. అంతే తప్ప కొత్తగా అంటే వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది అనేది తప్పు. ఎందుకంటే ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా ప్రవర్తించవద్దు. అంతేకాకుండా కొన్ని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం పని చాలా మంది దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళ పెన్షన్ సరఫరా చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఏర్పాటు చేసినటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వాలంటీర్లు ఎందుకు కావాలనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ సీఎస్ తో
వైఎస్ షర్మిల మాట్లాడినట్టు చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా ఈసీ ఇస్తున్న నేపథ్యంలో రేపు ఉదయం నుంచి పెన్షన్ కార్యక్రమానికి ఎలాంటి అడుగులు ముందుకైపోతుందో ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ యంత్రాంగం రైట్ శ్రీనివాస్. పరిస్థితి ఉంటుంది.